థియేటర్కి వచ్చి చూడండి. బ్రో మూవీ ఎట్లా ఉంది బ్రో? సూపర్ ఉంది అన్న మూవీ, హైలైట్. ఎలా ఉంది? ఏం నచ్చింది బ్రో? చేంజర్ ఇన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ జానర్స్. అండ్ సినిమాకి అడ్వాంటేజ్ ఫాస్ట్ పేసింగ్ ఉంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మ్యూజిక్ ఇంకా అందరూ కొత్త వాళ్ళు, బట్ చాలా బాగా చేశారు అన్న. ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ అనే మూవీ చూశాను. ఒక డ్రీమ్స్ అది నిజమైతే ఎలా ఉండబోతుంది అనేది ఈ మూవీలో చాలా క్లియర్గా చూశారు. డైరెక్టర్ గారు సందీప్ మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా స్క్రీన్ ప్లే అనేది చాలా సూపర్గా చూపించారు. ఒక హాలీవుడ్ మూవీ అనే చూసినట్టు అనిపిస్తుంది. పాప కలర్ కరెక్షన్, అది ఒక డిఏ వర్క్ మాత్రం చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము ఎర్రకొట్టేసేది. ఎక్కడైనా సాంగ్స్ ఉంటే బాగుంటాయి అనుకుంటా, కాను సాంగ్స్ లేకపోయినా ఈ మూవీ గంటన్నరలో చాలా సూపర్గా చూపించారు. అలాగే ప్రశాంత్ హీరో మాత్రం ఎక్కడ తగ్గకుండా అసలు ఒక 100 మూవీ చేసినట్టు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్గా ఉంది. అదొకటి. మన హీరోయిన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అనిషా దామ మాత్రం చాలా పిచ్చెక్కింది. ఎంత క్లాసికల్ ఉంది ఆ మూవీ. ఆల్రెడీ అమ్మాయి ఎక్కడ చూసినట్టుంది. అదే గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ కాలేజీలో సీన్ ఉంటుంది, ఆ సీన్ అమ్మాయి చాలా సూపర్గా. అలాగే హీరోయిన్ ఐశ్వర్య, అంత టీం అంతా కొత్త వాళ్ళ కాకుండా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక 100 మూవీస్ చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా డైరెక్టర్ మాత్రం మంచి మార్క్. గంటన్నరలో మాత్రం చాలా సూపర్గా ఎక్కడ బోరు కొట్టకుండా చూపించారు. ఓవరాల్గా మూవీ మాత్రం డ్రీమ్ క్యాచర్ చాలా సూపర్గా ఉంది అలా. ఇప్పుడే చూశాను డ్రీమ్ క్యాచర్ మూవీ. సినిమా నిజంగా చాలా చాలా బాగుంది. గంటన్నరలో ఒక మంచి సినిమాని తీశారనమాట. అసలు ఆ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కానీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అన్న. చాలా మంచి సినిమా ఇచ్చారు. ఆడియన్స్కి ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, ఒక ఫైట్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఫైట్ అనమాట హాలీవుడ్ రోజులో. అసలు ఈ డ్రీమ్ కాన్సెప్ట్ మీద చాలా మంచిగా రాసుకున్నారనమాట. సో ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో ఏదో 4 పాటలు 4 ఫైట్లు అలా కాకుండా ఒక మంచి సినిమా, అందరికీ నచ్చే సినిమా తీశారనమాట. సో హీరోయిన్ ఐశ్వర్య గారు, డైరెక్టర్ గారు అయితే చాలా చాలా నీట్గా తీసుకెళ్లారు. సో తక్కువ టైంలోనే చాలా మంచి సినిమాని చూపించారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి డ్రీమ్ క్యాచర్ మూవీ. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మీరు అయితే మిస్ అవ్వద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది అనమాట. అందరూ క్యారెక్టర్స్, ఆ ఇంటర్వెల్ స్టోరీ కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు త్రూఅవుట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్న. ఎక్కడ అసలు బోరు కొట్టకూడదు తీసుకెళ్ళాడు. చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి డ్రీమ్ క్యాచర్ మూవీ అన్న. ఇప్పుడు ఈ డ్రీమ్ క్యాచర్ మూవీ చూశాను. అంటే నేను ఎన్నో మాస్ సినిమాలు చూసింటాను, ఎన్నో లవ్ స్టోరీస్ చూసింటాను, ఎన్నో యాక్షన్ ఫిలిమ్స్ చూసింటాను అన్న. కానీ ఇలాంటి సినిమా మాత్రం నేను చూడలేదన్న. అంటే ఇది తెలుగులో ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు చూసే సినిమా కాదన్న. అంటే హాలీవుడ్ వాళ్ళని తలపించేలా ఉందన్న సినిమా మాత్రం. నెక్స్ట్ లెవెల్ అనిపించేది. అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ బోర్ లేకుండా, కూర్చున్నప్పటి నుంచి సినిమా మొత్తం జయ్యని లేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ క్యూరియాసిటీ అనేది జనరేట్ చేస్తుంది మూవీ చూస్తున్నంతసేపు. చాలా అంటే చాలా మంచి ఫీల్ ఉందన్న. అంటే ఒక ఫ్యామిలీ తోటి వెళ్ళి అరే సింపుల్గా వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా అన్న. అండ్ హీరో గారు ఏంటంటే అసలు అంటే ఆయన ఇంత కామ్గా ఉండి, ఇంత కంపోజ్డ్గా, ఇంత కూల్గా ఉండి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ఇలా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అంత బాగా చేశారు హీరో గారి పర్ఫార్మెన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ హీరోయిన్ అన్న ఎక్కడ పడ్డారో కానీ అందాల ముద్దుగుమ్మ అని చెప్పుకోవచ్చు. ఆమె అందం కావచ్చు, ఆమె పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆమె ఎక్స్ప్రెషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈ మూవీ తోటి మన టాలీవుడ్లోకి కొత్త డైరెక్టర్ వచ్చేసారు. ఆయన పేరే సందీప్. అసలు ఆయన మార్క్ క్రియేట్ చేస్తున్నారన్న. అంటే ఇలాంటి సినిమాలు కూడా తీస్తారు, కొత్త వాళ్ళైనా కానీ కొత్త వాళ్ళని పెట్టి కూడా ఇంత మంచి సినిమాలు తీస్తాము అనే రేంజ్లో తీశాడు సినిమా మాత్రం. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కను కొట్టారన్న. అంటే ఎక్కడ కొట్టాలో ఎక్కడ తగ్గాలో అవన్నీ చూసుకుంటా ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. సో నేను చాలా బాగా ఎంజాయ్ చేసినాను సినిమా చూస్తున్నంతసేపు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చిన్నపిల్లల నుంచి ముసలిల దాకా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే డ్రీమ్ క్యాచర్ అన్న. సో ఇప్పుడే చూసిన అన్న డ్రీమ్ క్యాచర్ అన్న. అసలు మామూలుగా లేదన్న. ఫస్ట్ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కలుగుతారు, ఆ డ్రీమ్ సక్సెస్ కూడా అవ్వాలంటారు. కానీ చాలా వరకు ఈ మూవీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైకలాజికల్ థ్రిల్లర్ అన్న. సో మూవీలో సైకలాజికల్ థ్రిల్లర్ ఎందుకంటే మూవీ కొంచెం డ్రీమ్స్తో ప్లే ఉంటుంది. హీరో గారు మొత్తం డ్రీమ్స్తోనే ప్లేయింగ్తో వెళ్తూ ఉంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. కానీ ఆ డ్రీమ్స్ని రియలైజ్ అయినాక అవి డ్రీమ్స్ ఉండవు, అది రియాలిటీగా మారుతుంది.
అదే ఒక కాన్సెప్ట్తో మంచి మూవీ డ్రీమ్ క్యాచర్ అనేది తీసినారు. డ్రీమ్ని క్యాచ్ చేస్తే దాన్ని మనం వర్క్ చేయొచ్చు, సక్సెస్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండదు. కానీ ఆ డ్రీమ్స్ని మనం ట్రబల్ అనుకుంటే కొంచెం ట్రబలే పెడతాయి ఇలాంటి డ్రీమ్స్ ఏంది అనేది మంచి మూవీలో డ్రీమ్ క్యాప్చర్ అనేది తీసినారు. డైరెక్షన్ ఉన్న డిఓపి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. డైరెక్షన్ అయితే సందీప్ గారు చేసినారంట. ఆసమ్ అన్న సందీప్ గారికి ఒకటే అంట, ఇలాంటి మంచి సైకాలజికల్ థ్రిల్లర్ ఇంకా తీయనండి చెప్తున్నాను. ఇంకా హీరో గారి గురించి మాట్లాడితే కొత్తలాగా యాక్టింగ్ లేదు. డెబ్యూ మూవీ అయినా డెబ్యూ మూవీ లాగా లేదు, అస్సలు లేదు. హీరోయిన్ గారు ఆల్రెడీ గీతా గోవిందం వర్క్ చేసినారంట. సూపర్గా ఉంది. కెమిస్ట్రీ వాళ్ళ కెమిస్ట్రీ కూడా ఉంది. కుర్రోల కోసం ఇది కూడా ఉంది మూవీలో. చూడండి చాలా వరకు బాగుంది మూవీ అయితే, సూపర్ అంటున్నా. డ్రీమ్స్ అంటే ఒకటే అంటున్నా అన్న, డ్రీమ్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తాయి, చాలా వరకు ట్రబుల్ ఇస్తాయి, చాలా వరకు సక్సెస్ కూడా అవుతాయి. ఆ డ్రీమ్స్నే మనం చూసుకుంటే వెళ్ళి దానికి మనం రియలైజ్ చేసుకొని ఒక కాన్సెప్ట్లో మారితే ఆ డ్రీమ్స్ కూడా మనకి ప్రశాంతంగా ఉంటాయి. సో దాని నుంచి చాలా బాగుందన్న. థ్రిల్లర్, సైకాలజికల్ థ్రిల్లర్ అన్న, సూపర్ ఉందన్న. మ్యూజిక్ గురించి మాట్లాడితే అదిరిపోయిందన్న. జేమ్స్ విజార్డ్ని మన చూసిన దానికి కంపేరింగ్గా ఉందన్న. మ్యూజిక్ అయితే సూపర్ అన్న, సూపర్ లెవెల్ మూవీ అన్న. మళ్ళీ చెప్తున్నా వచ్చి హాయ్ బ్రో, ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ మూవీ చూసినాం. డ్రీమ్ క్యాచర్ చాలా బాగుందన్న. మూవీ మాత్రం సూపర్ ఉంది, హైలైట్ ఉంది. అసలు ఆ కళల మీద కాన్సెప్ట్ తీసుకోవడం అనేది కొత్తదనం ఉన్నది. అసలు కళల మీద కాన్సెప్ట్ అనేది మామూలు విషయం కాదు. సందీప్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు మన కళ వచ్చినప్పుడు ఆ కళ ఒక్కొక్కసారి లైఫ్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ట్యాంకర్లు పడుతుంటాయి ఎడుగురికి. అలాంటిది అసలు కళల్ని మళ్ళీ తన సాకారం చేసుకొని ఎలా బయటకు రావాలని చెప్పి చాలా మంచి కాన్సెప్ట్ అన్న. చాలా బాగుంది మూవీ మాత్రం. స్క్రీన్ ప్లే కూడా సూపర్ అన్న, చాలా బాగుంది. హీరోకి ఒక బెస్ట్ మూవీ అయితే ఇది. చాలా బాగుందన్న మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు చూసే మూవీ, చూడాల్సిన మూవీ కూడా చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది చూసినంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. 1.5 hours చాలా నీట్గా తీశారు. డైరెక్టర్ గారు చాలా మంచి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండాల్సిన సినిమా, ఇది మన తెలుగు ప్రేక్షకులకి అందించాలని చాలా బాగా నీట్గా తీశారు. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు చాలా బాగా అనిపించింది. లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అది డ్రీమ్స్ అనేది అందరికీ వస్తాయి, మంచి కళ్ళు వస్తాయి, చెడ్డ కళ్ళు వస్తాయి. కానీ ఈ సినిమాలో ఎలా కళలు కంటారనేది మీరు డైరెక్ట్గా థియేటర్కి వచ్చి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలతో సహా పెద్దలతో అందరూ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా నీట్గా తీశారు సినిమా అనేది. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి భయ్య. థ్యాంక్ యూ. మూవీ చూసాను. మూవీ అయితే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే మూవీని. సందీప్ గారు డైరెక్షన్ అయితే ఎరగదీశారు. అసలు ప్రతి సీన్ కూడా ఒక హాలీవుడ్ రేంజ్లో అనిపించింది నాకు. ఎందుకంటే హీరో డ్రీమ్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఆ పాయింట్ తీసుకొని డ్రీమ్స్ని రియాలిటీలో ఎట్లా ఉంటుంది అన్నది చాలా బాగా చూపించారు. హీరో గారి డెబ్యూ మూవీ అయినా కానీ అసలు ఎక్స్పీరియన్స్ పర్సన్లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా హీరోయిన్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాకి మెయిన్ అయితే బీజిఎమ్స్ అని చెప్పుకోవచ్చు. ఆ బీజిఎమ్స్కి కానీ ఆ ఎలివేషన్స్కి విజువల్స్కి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. వర్తబుల్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్యామిలీ సరదాగా కూర్చొని చూసే మూవీలా ఉంటుంది. పీస్ఫుల్గా సాగిపోతూ ఉంటుంది. లాస్ట్ 20 నిమిషాలు అయితే అసలు హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో సస్పెన్స్ఫుల్గా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా అని చెప్తాను. సైకలాజికల్ థ్రిల్లర్. యూఐఏ సర్టిఫికేట్ నా ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నాను. అయితే చాలా బాగా నచ్చింది. ఒక చిన్న 1 hour 34 minutes ఉంది సినిమా అయితే. అంతసేపులో మనం చాలా బాగా చేశారన్న డైరెక్టర్ అయితే. చాలా బాగా నచ్చింది సందీప్ అన్న నాకు. సినిమా విషయంకి వస్తే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేశారు సినిమాలో. మేము చూస్తుంటే ఇంకేం జరుగుతుంది, ఇంకేం సస్పెన్స్ ఉంటుంది సినిమాలో అయితే. చాలా బాగా నచ్చింది నాకైతే. హీరోయిన్ కూడా అంతే, చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసిందన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదైనా చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో అయితే అసలు డెబ్యూ ఫిలిం లాగే లేదు. యాక్టింగ్ అసలు చింపేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ ఫస్ట్ మూవీ చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కూడా ఫుల్ ఎంగేజింగ్ ఉంది. ఇంకా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇంకా హీరో అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఇంకా హీరోయిన్కి మళ్ళీ హీరోకి కనెక్షన్ కూడా బాగుంది. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇంకా ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చింది. హీరో నుంచి ఇంకా డెబ్యూ ఫిల్మ్లా కాకుండా సెకండ్ పార్ట్ కూడా ఇంకా మూవీ ఇంకా మంచి యాక్షన్ మూవీస్ ఇస్తే ఇంకా చూస్తారు జనాలు. ఇంకా ఫస్ట్ మూవీకే చాలామంది జనాలు హైప్ ఇచ్చారు. సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆడియన్స్? చాలా బాగుందండి. అసలు మాస్ థియేటర్లో ఫైట్ సీన్కి ఇంత వస్తుంది నేను అనుకోలేదు. స్టోరీ కూడా కనెక్ట్ అయ్యారు అండ్ చాలా బాగుంది అంటున్నారు. చాలా క్లాస్గా ఉంది అంటున్నారు. వెరీ హ్యాపీ. ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి అసలు మీ థాట్ ఏంటి? అంటే ఇలాంటి కాన్సెప్టే చేయాలని మీకు ఎట్లా? అలా ఏం లేదండి. అంటే స్టోరీ మేము నమ్మి తీసామంటే
ఈరోజు మేము రెస్పాన్స్ చూస్తున్నాము, చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇక నెక్స్ట్ వేరే స్క్రీన్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా తెలుస్తాను. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆడియన్స్? ఐ థింక్ ఇఫ్ దే లవ్ ద ఫిలిం అండి. అంతే, ఇంకా ఒకసారి నాకు నచ్చింది అంటే ఇంకా ఐ థింక్ అంతకుమించి నాకు ఇంకా మాటలు రావట్లేదు. అండ్ యాక్టింగ్ని బాగుంది అంటున్నారు, సినిమాటోగ్రఫీ బాగుంది అంటున్నారు. ఎస్పెషల్లీ లైక్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంకా నెక్స్ట్ సినిమాలో ఫైట్లు పెడదాం అనుకుంటాను, ఇంకా కొన్ని ఇంకా పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయింది. ఇంకొక సినిమా ఉందండి, ఒక 2 to 3 monthsలో అది కూడా అనౌన్స్మెంట్ వస్తుంది రిలీజ్కి. సో ఐ థింక్ అప్పుడు మళ్ళీ అందరూ ఫేస్ కలుగుతాం. థ్యాంక్ యూ. అంటే అన్న ఇప్పుడు యంగ్ హీరోస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ రొమాన్స్కి, యాక్షన్ సీన్స్కి, మొత్తం రొమాన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవే తీస్తున్నారు కదా. సో మీరు ఇంత మంచి క్లాస్ మూవీ తీయడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ వచ్చింది బట్ నేను నమ్మి తీసాను. మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువ రొమాన్స్ మీ నెక్స్ట్ మూవీస్లో కూడా. నేను అదే ఉంటుంది అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ సార్ మీరేనా సార్ యాక్ట్ చేసింది? నేనే. ఏం సార్ అంత కాన్ఫిడెంట్? సూపర్ సార్ యాక్టింగ్ మాత్రం ఎర్ర కొట్టేశారు అసలు. ఏదో 100 సినిమాలు 50 సినిమాలు చేసినట్టే ఉంది. కంటెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. అది జెన్యున్ ఆడియన్గా చెప్తున్నాను. క్లాసిక్ ఫిల్మ్ చాలా ఎర్ర కొట్టేశారా అంటే యాక్టింగే భయపడింది అన్న ఫీల్ ఉంది నాకైతే. అంత మాట అనకూడదు కానీ చంపేశారు పిచ్చి. చాలా పెద్ద మాట. నిజంగా థ్యాంక్ యూ. చాలా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ.